హాయ్ అండి. ఈరోజు ఈరోజు సండే కదండి. ముక్కలేంది నాకు ముద్ద దిగదండి. మీకు అంతేనా? సండే ఫెస్ట్లో ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నానండి. 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్ ముక్కలను పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి. మటన్ ముక్కలను కుక్కర్లో వేసానండి. 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి. అంటే మటన్ ముక్కలన్నీ మునగాలండి వాటర్లో. స్టవ్ని మీడియంలో పెట్టుకొని 5 విజిల్స్ రాణించుకున్నానండి. బాండి పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఆయిల్ వేసానండి. ముందుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న చీలికలుగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలని. ఆ ఉల్లిపాయలను వేసుకున్నానండి. తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ముందుగా తగినంత పసుపు వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి ఉల్లిపాయలన్నీ. ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తగినంత కారం వేసుకున్నానండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకున్నానండి. మటన్లో నీరు మొత్తం పోయే వరకు వేయించాలండి. స్టవ్ని మటుకు మీడియంలోనే ఉంచుకోవాలండి. అట్ల కాడతో మాత్రమే తిప్పాలండి. అప్పుడు మటన్ ముక్క చీలదండి. మటన్లో నీరు మొత్తం పోయి నూనె పైకి తేలాలండి. ఆ స్టేజ్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే అయితేనే మనకి కింద అంటకుండా నీరంతా పోయి చక్కగా మటన్ ముక్కలు చక్కగా ఉడుకుతాయండి, నూనె పైకి తేలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడుతుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ముందుగా నేతిలో వేయించానండి జీడిపప్పును, అవి కూడా వేసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి మటన్ ఫ్రై రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.